శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరూ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకు వచ్చి ఫిబ్రవరి 16, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో ఉన్న పిల్లల హక్కులను కాపాడడం, మహిళలపై వివక్షతను అంతం చేయడం లక్ష్యంగా పెట్టుకొని కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ పెళ్లికి సంబంధించినటువంటి కనీస వయసుని మరోసారి అప్డేట్ చేసింది. కువైట్లో పెళ్ళిళ్ళు జరగాలి అంటే కనీస వయసు అనేటువంటిది 18 సంవత్సరాలుగా ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. ఎందుకంటే 18 సంవత్సరాల కన్నా తక్కువగానే ఇప్పటివరకు కువైట్లో పెళ్ళిళ్ళు లేదని చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సో అలాంటి పెళ్ళిళ్ళ కారణంగా ముఖ్యంగా మహిళలు, ఆడపిల్లలు ఎక్కువగా 18 సంవత్సరాలు నిండక ముందే పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు కువైట్లో. దీని కారణంగా ఏమవుతుందంటే విడాకుల సంఖ్య పెరుగుతున్నది. అందులోనూ 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు కలిగి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిలోనే ఎక్కువగా విడాకులు జరుగుతున్నాయి, ఎక్కువగా విడాకులకు అప్లై చేసుకుంటున్నారు. సో అలాగే మహిళలపైన వివక్షత అనేది కూడా ఎక్కువైపోతుంది. అలాగే పిల్లల హక్కులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పాడైపోవడం జరుగుతుంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ వివాహ వయసుకి కనీస వయసు అనేటువంటిది తప్పనిసరిగా పరిమితి అనేటువంటిది 18 సంవత్సరాలుగా నిర్ణయించింది. సో ఇకపైన కువైట్లో పెళ్ళిళ్ళు జరగాలి అనేసి అంటే 18 సంవత్సరాలు నిండితే తప్ప పెళ్లి చేసుకోవడానికి కుదరదు. సో దీనికి ఈ ముస్లిమ్స్ చట్టాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పరిగణలో తీసుకొని వాటి ప్రకారం ఎలాంటి అభ్యంతరం లేకుండా ఉంటుందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. ఎందుకంటే కొన్ని చట్టాల ప్రకారం ఇలాంటి సవరణలు చేసేటప్పుడు మతపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటే వాటిని కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి మతపరమైన పరిగణలో తీసుకొని ఎలాంటి అభ్యంతరాలు లేవు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఏదైనప్పటికీ ఇకపైన కువైట్లో పెళ్ళిళ్ళు జరగాలి అనేసి అంటే 18 సంవత్సరాల వయసు పైబడి ఉండాలి తప్పనిసరిగా. కువైట్లో అక్రమ వీసా వ్యాపారం చేస్తున్నటువంటి ఒక 4 వ్యక్తులని కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ 4 వ్యక్తుల్లో ఒకరు వచ్చి కువైట్కి సంబంధించిన పౌరుడు కాగా, 2 ఈజిప్షియన్ దేశానికి సంబంధించిన వాళ్ళు, అలాగే ఒక వ్యక్తి వచ్చి చైనాకి సంబంధించిన వ్యక్తి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క వీసాకి సుమారుగా 500 నుంచి 1200 దినాల వరకు వసూలు చేసి ఒక 20 కంపెనీలను సృష్టించి ఆ కంపెనీల ద్వారా సుమారుగా ఒక 232 మందికి వీసాలు ఇచ్చి పిలిపించినట్లు తెలియజేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా డూప్లికేట్ కంపెనీలు, ఒరిజినల్ కంపెనీలు అయితే కనుక కాదు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కంపెనీని క్లోజ్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమిటి, రోడ్డుపై నిలబడడం మళ్ళీ. సో ఆ విధంగా ఇప్పటివరకు 232 వీసాలు అయితే కనుక జారీ చేసినట్లు తెలియజేస్తున్నారు. వీళ్ళు పట్టుకునే సమయానికి వీళ్ళ దగ్గర మరికొన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నట్లు వాటిని కూడా స్వాధీనం చేసుకుని ఆ 4 అయితే అదుపులో తీసుకున్నారు. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రిఫర్ చేశారు. ఇదిలో ఉండగా మొన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, ఈ సైబర్ నేరాలకి పాల్పడుతున్నటువంటి చైనాకి సంబంధించిన ఒక ముఠాని అదుపులో తీసుకున్నారని చెప్పేసి. సో మొత్తం 6 నేతలకు అదుపులో తీసుకోవడం జరిగింది. వారికి వీసాలు ఇచ్చినటువంటి ఒక 2 వ్యక్తులను కూడా భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు. ఆ 2 వ్యక్తుల్లో ఒకరు వచ్చి కువైట్కి సంబంధించిన పౌరుడు కాగా ఇంకొక వ్యక్తి వచ్చి ఈజిప్షియన్ దేశానికి సంబంధించిన వ్యక్తి. సో వారిని కూడా అదుపులో తీసుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే 6 కూడా చైనాకి సంబంధించిన 6 విజిటింగ్ వీసాలు, కమర్షియల్ విజిటింగ్ వీసాలు అనేది ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క వీసాకి 100 దినాలు తీసుకొని, చూడండి 100 దినాలు తీసుకొని విజిటింగ్ వీసాలు ఇచ్చారు 6 వాళ్ళు కువైట్కి చేరుకున్న తర్వాత వాళ్ళు చేసిన పని ఎలాంటిదో మనం మొన్నటి వీడియోలో చెప్పుకున్నాం. సైబర్ నేరాలకు పాల్పడ్డారు. బ్యాంకుల నుంచి మెసేజ్లు పంపిస్తున్నట్లు టెలికమ్యూనికేషన్ నెట్వర్క్లు ఏవైతే ఉంటాయి వాటి ద్వారా మెసేజ్లు పంపించి దాని ద్వారా వాళ్ళకి సంబంధించిన డేటాని తస్కరించడం, దాని ద్వారా వాళ్ళ బ్యాంకులో ఉన్నటువంటి అమౌంట్ మొత్తం కాల్ చేయడం, ఇలాంటి పనులు అయితే చేస్తున్నారు. సో అది కూడా పెద్ద నెట్వర్క్ అది. సో ఎంతటి టెక్నాలజీ ఉపయోగించారంటే అంతటి లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళు హ్యాక్ చేసి ఈ విధంగా చేయడం జరుగుతూ ఉంది. ఎట్టకేలకు వారిని అయితే అదుపులో తీసుకున్నారు. వాళ్ళు కొంతమంది దేశం విడిచి వెళ్ళిపోవడానికి కూడా ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళని ఎయిర్పోర్ట్ దగ్గర పట్టుకోవడం జరిగింది. సో ఆ విధంగా ఒక 6 అదుపులో తీసుకున్నారు. సో 6 వీసా ఇచ్చినటువంటి 2 వ్యక్తులు, కువైట్కి సంబంధించిన పౌరుడు ఒకరు, అలాగే ఈజిప్షియన్ దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి. సో వారిని కూడా అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతానికి వారిపైన కూడా విచారణ అనేటువంటిది కొనసాగుతుంది. ఒక ప్రవాసీయుడు తన పనిచేస్తున్నటువంటి కంపెనీలో నుంచి సుమారుగా 17,000 కువైటీ దినార్లు తీసుకొని పారిపోయాడు అని చెప్పేసి ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఒక ప్రతినిధి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. సుమారుగా 57 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆ ప్రవాసీయుడు అదే కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ కంపెనీలో సుమారుగా 17,000 కువైటీ దినార్లు తీసుకొని పారిపోయాడు. అయితే దాని తర్వాత అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు, లొకేషన్ కూడా తెలియట్లేదు ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి. సో దీంతో కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసు వాళ్ళు అతను కంప్లైంట్ నోట్ చేసుకొని అతన్ని బ్లాక్ లిస్టులో పెట్టినట్లు తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించిన సుప్రీం కమిటీ కువైట్లో ఎవరైతే అక్రమంగా కువైట్కి సంబంధించిన పౌరసత్వాన్ని పొందింటారో అలాంటి వారికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని ఉపసంహరించుకోవడం లేదంటే రద్దు చేయడం అయితే జరుగుతుంది కదా. ఇందులో భాగంగా మరోసారి వీళ్ళు కొత్త జాబితాని విడుదల చేశారు. సుమారుగా 9,418 మంది మహిళలకు సంబంధించినటువంటి పౌరసత్వాన్ని ఉపసంహరించుకోబోతున్నట్టు తెలియజేస్తున్నారు. మొత్తం మీద వీళ్ళు విడుదల చేసినటువంటి జాబితా అయితే 9,464. ఆ 9,464లో 9,418 మంది మహిళలే ఉన్నట్లు తెలియజేస్తున్నారు. కువైట్లో మార్చి 1 నుంచి రంజాన్ మాసం ప్రారంభమవుతుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. అయితే ఈ రంజాన్ మాసం ప్రారంభమయ్యేటప్పటికి ఆ నెల మొత్తం మీద పగటి వేళల్లో ఉష్ణోగ్రతలు కొద్దిగా వెచ్చగా ఉంటాయని, రాత్రి వేళలకు వచ్చేటప్పటికి వాతావరణం కొద్దిగా చల్లగా ఉంటుందని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి
వాతావరణ శాఖ వాళ్ళు అయితే కనుక తెలియజేస్తున్నారు. ఈజిప్ట్కి సంబంధించిన ఒక వ్యక్తికి కువైట్లో అదృష్ట దేవత తలుపు తట్టింది. సుమారుగా 2 మిలియన్ల కువైటీ దినార్లు, అంటే మన డబ్బులో చెప్పాలంటే సుమారుగా 56 కోట్ల రూపాయలైనటువంటిది అతను దక్కించుకున్నాడు బహుమతిగా. దీనికి సంబంధించిన వాళ్ళు మనం చూసుకున్నట్లయితే కువైట్లో ఉన్నటువంటి గల్ఫ్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ గల్ఫ్ బ్యాంక్ వాళ్ళు ఒక కాంటెస్ట్ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. సో ఆ కాంటెస్ట్ ఏమిటంటే ఈ సంవత్సరం వీళ్ళు నిర్వహించింది, ఎవరైతే వాళ్ళ బ్యాంకులో మినిమం ఒక 200 దినార్లు అనేటువంటిది ఫిక్స్డ్ డిపాజిట్ కింద చేసి ఉంటారో అలాంటి వాళ్ళు ఆ కాంటెస్ట్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా పాల్గొన్న వాళ్ళలో ఒక వ్యక్తిని లక్కీ డ్రా కింద తీసుకొని ఎవరైతే విన్ అవుతారో ఆ వ్యక్తికి వీళ్ళు బహుమతి కనుక ఇవ్వడం జరుగుతుంది. ఈసారి వీళ్ళు పెట్టినటువంటి బహుమతి వచ్చి 2 మిలియన్ల కువైటీ దినార్లు, అంటే 20 లక్షల కువైటీ దినార్లు, మన డబ్బుల్లో 56 కోట్ల రూపాయలు. అయితే ఈసారి ఆ డ్రాలో గెలుపొందినటువంటి వ్యక్తి వచ్చి ఈజిప్ట్కి సంబంధించిన వ్యక్తి. గురువారం రోజు సాయంత్రం ఈ లక్కీ డ్రా ఇతనికి తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అధికారులు, అలాగే మిగతా ఇతరత్ర అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. వారి యొక్క సమక్షంలో ఈ డ్రా తీయడం జరిగింది. ఆ డ్రాలో ఈజిప్ట్కి సంబంధించిన వ్యక్తి గెలుపొందినట్లుగా అనౌన్స్ చేశారు. అయితే ఇది గురువారం రోజునే మనకి బయట న్యూస్ అయితే వచ్చింది, కానీ మనం అఫిషియల్గా రాకుండా చెప్పకూడదు కాబట్టి, ఎందుకంటే డబ్బులు సంబంధించినటువంటి విషయాలు కాబట్టి మనకు అఫిషియల్గా న్యూస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ బహుమతి అనేటువంటిది ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద బహుమతి అని చెప్పేసి చెప్పుకోవాలి. ప్రపంచం మొత్తం మీద ఏ బ్యాంకుకి సంబంధించిన వాళ్ళు కానీ ఇంత పెద్ద భారీ మొత్తంలో డబ్బులు అనేటువంటిది బహుమతి రూపంగా ఇవ్వలేదు ఇంతవరకు. ఈ గల్ఫ్ బ్యాంక్ ఆ విధంగా ఇచ్చింది. మరి ఎంతైనా సరే అది గ్రేట్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఏదైనప్పటికీ 20 లక్షల కువైటీ దినార్లు అతను బహుమతిగా గెలుచుకున్నాడు. యుఏఈ అనగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్ గవర్నమెంట్ మన భారతదేశ పాస్పోర్ట్ కలిగి బయట దేశాల్లో నివసిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఒక శుభవార్తను ప్రకటించింది. ఆ దేశానికి వాళ్ళు ఆన్ అరైవల్ వీసా పైన రావచ్చు అని చెప్పేసి అంటున్నారు. అంటే ముందస్తుగా వీసా లేకపోయినా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చి వాళ్ళు వీసా తీసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో అది జనరల్గా మొన్నటి వరకు అయితే కనుక యూఎస్ఏ కానీ, యూకే కానీ, యూరోపియన్ యూనియన్ దేశాల్లో కానీ మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే అక్కడ ఉంటే కనుక అలాంటి వాళ్ళు అక్కడి నుంచి డైరెక్ట్గా దుబాయ్కి ఆన్ అరైవల్ వీసా పైన రావచ్చు. అంటే ముందస్తుగా వీసా లేకుండా డైరెక్ట్గా అక్కడ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అక్కడ పౌరసత్వం కలిగి ఉండొచ్చు, లేదంటే అక్కడ ఉండొచ్చు వాళ్ళు. సో అలాంటి వాళ్ళు అయితే ఇప్పుడు ఆ జాబితాలోకి మరికొన్ని దేశాలను కూడా చేర్చారు. సుమారు ఒక 6 దేశాలను చేర్చడం జరిగింది వాళ్ళు. సో సింగపూర్, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మరియు కెనడా, ఈ దేశాల్లో నివసిస్తున్నటువంటి మన భారతదేశానికి సంబంధించిన పౌరులు ఎవరైతే ఉంటారో అలాంటి వారు మన భారతదేశ పాస్పోర్ట్ తోటి డైరెక్ట్గా దుబాయ్కి అయితే రావచ్చు. దుబాయ్లో దిగిన తర్వాత వాళ్ళు ఆన్ అరైవల్ వీసా అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. కేవలం వాళ్ళు ఏదైతే దేశాలు చెప్పారో అక్కడ ఉన్నటువంటి మన భారతీయులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే చెప్పడం జరిగింది. డైరెక్ట్గా మన ఇండియా నుంచి దుబాయ్కి మాత్రం రావడానికి కుదరదు. ఆ విధంగా కంపల్సరీగా మనం ముందస్తుగా వీసా తీసుకొని అప్పుడు మాత్రమే దుబాయ్కి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. కువైట్లోని షువేక్ ప్రాంతంలో కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు తనిఖీలు నిర్వహించి ఎవరైతే ధరల విషయంలో అక్రమాలకు పాల్పడుతుంటారో అలాంటి వారిపైన కొన్ని ఉల్లంఘనలుగా నమోదు చేయడం జరిగింది. అంటే ఈ వస్తువులపైన ధరలు అనమాట. కొన్ని వస్తువులపైన రేట్లు గవర్నమెంట్ నిర్ణయించిన ధరలు కాకుండా వేరే రేట్లు ఉండడంతో వాటిని గుర్తించి వాళ్ళపైన ఉల్లంఘనలు నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ అందరికీ మరియు కువైట్లో ఉన్న మన తెలుగు వారందరికీ ఒక విషయం తెలియజేస్తానండి. సో ఇది తప్పకుండా మీరు తెలుసుకోండి, అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా తెలియజేయండి. చాలా ఇంపార్టెంట్ ఇది. అది ఏమిటంటే కువైట్ రూల్స్ ప్రకారం ప్రస్తుతానికి కువైట్లో ఈ మనీ లాండరింగ్ ఇలాంటివన్నీ ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి, అక్రమంగా డబ్బులు అనేటువంటి తరలి వెళ్తున్నదని చెప్పేసి కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది, మనందరికీ తెలుసు. సో ఎక్స్చేంజ్ సెంటర్ ద్వారా డబ్బులు పంపించాలంటే దానికి లిమిట్ అయితే పెట్టారు. సో ఒకవేళ ఎక్కువగా పంపిస్తే కనుక వాళ్ళని ట్రాక్ చేయడం జరుగుతుంది. అది ఎలా పంపిస్తున్నారు అనేది కూడా వాళ్ళు కనుక్కోవడం జరుగుతుంది. 50 దినాల నుంచి మనం ఎక్కువ పంపించినా కూడా అవి ఎప్పటికప్పుడు వాళ్ళు మానిటరింగ్ అనేటువంటి చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఎక్స్చేంజ్ సెంటర్ నుంచి మాత్రమే పంపించాలి. బయట నుంచి ఎవరైనా పంపిస్తే కనుక వాళ్ళని పట్టుకోవడం కానీ, వాళ్ళపైన చర్యలు తీసుకోవడం కానీ ఇలాంటివి అయితే జరుగుతూ ఉన్నాయి. ఇదే తరహాలో కువైట్లో ఎవరైనా సరే మన ప్రవాసీలు బహిరంగ ప్రదేశాల్లో డబ్బులు కనుక ఎక్కువగా మనం కలిగి ఉన్నట్లయితే, అది కూడా గుంపుగా ఎవరైనా గుమికూడి డబ్బులు కనుక కలిగి ఉన్నట్లయితే అలాంటి వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాంటి వారిని అదుపులో తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఆ సంఘటనలో కొంతమంది మన ప్రవాసీలు మన తెలుగు వారిని పట్టుకొని ఇంతవరకు వాళ్ళని వాస్తవాల ద్వారా కూడా బయట తీసుకురాలేకపోయారు. వాళ్ళని దేశ బహిష్కరించడానికి అయితే అవకాశాలు ఉన్నాయి, మ్యాక్సిమం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాకపోతే ఈ మ్యాటర్ అనేది అఫిషియల్గా ఇంతవరకు ఎక్కడ కానీ బయట రాలేదు. సో మనకు తెలిసింది ఆ మ్యాటరు. సో అది ఎందుకు పట్టుకున్నారు, ఏమిటి, ఇవన్నీ కూడా నేను అఫిషియల్గా మ్యాటర్ వచ్చిన తర్వాత మీకు నేను తెలియజేస్తాను.
కాకపోతే నేను చెప్పేది ఏమిటంటే ఈ మ్యాటర్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు బహుశా, కానీ అఫిషియల్గా మనకు న్యూస్ రాలేదు కాబట్టి ఎందుకు ఏమిటి ఎక్కడ జరిగింది ఈ విషయాలు అయితే నేను చెప్పట్లేదు. కానీ అందులో ఉన్నటువంటి సారాంశం అయితే కనుక మీకు నేను చెప్తున్నాను. ఎవరు కానీ డబ్బులు ఎక్కువగా కలిగి జనాలందరూ ఒక దగ్గర గుమికూడి ఉండకండి. మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉండి జనాలందరూ ఒక దగ్గరగా గుంపుగా ఉన్నట్లయితే కనుక భద్రతా అధికారులు పట్టుకున్నట్లయితే డైరెక్ట్గా దేశ బహిష్కరణే. కువైట్లో కూడా ఉండనివ్వరు వాళ్ళని. ఏదో క్షమించడం లేదంటే వాస్తవాలు పెడితే పంపించడం ఏవి ఉండవు అని చెప్పేసి అంటున్నారు. దాని యొక్క సారాంశం అది. కాబట్టి డబ్బులు ఎక్కువగా మీ చేత కలిగి ఉండి ఒక దగ్గరగా గుమికూడకండి. ఆ డబ్బులు మ్యాటర్లు అయితే కనుక మాట్లాడకండి. సో ఆ విధంగా చేస్తే మాత్రం కొన్ని ఇబ్బందులు పాలైతే అవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన అఫిషియల్ మ్యాటర్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తిరాలు మీకు నేను తెలియజేస్తాను. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆయనకి దివాణిలో ఎక్కడైనా పని ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే దివాణిలో కనుక వర్క్ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆయనకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 280 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతేలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 128లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ 26 దినార్ల 504 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ 28 దినార్ల 903 పిల్స్గా ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అందరికోసం జై హింద్. హాయ్ అండి, నేను మీ సద్దాం హుసేన్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్.